పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది, అంటే వెనక్కి తగ్గుతోంది. సార్, ప్రతిపక్షాలకు కూడా సాధ్యం కానిది ఇప్పుడు జంజీలకు సాధ్యమైంది. మీరు ఎన్నో ఉద్యమాలు చూశారు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జంజీల ఉద్యమానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్? అంటే ఇప్పటిదాకా ప్రభుత్వము $5 ట్రిలియన్ ఎకానమీ సాధించడం వికసిత భారత్ అని మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కానీ వికసిత భారత్లో 5 లక్షల మంది బిడ్డలు దేశ రాజధానిలో కదం తొక్కడమే నిజమైన వికసిత భారత్ అని చూపెట్టారు ఈ జెన్జీ ఉద్యమం. మేము ప్రపంచానికే పాఠాలు చెప్తాం, మేము ప్రపంచానికే కల్చర్ చెప్తాం అని విశ్వగురు అని ప్రభుత్వం చెప్పుకుంటుంటే పెలెట్ గన్ ఇంజరీలతో బాధపడుతూ ఇదేనా విశ్వగురు అని ప్రశ్నిస్తోంది జెన్జీ జనరేషన్. ఈ విశ్వగురువుకు దేశం వికసిత భారత్కు యువతే కంకణం కట్టుకోవాలని ప్రధానమంత్రి స్పీచ్లు ఇస్తుంటే నిజంగానే మేము పోలీస్ జీబులకు చేతులు అడ్డుపెట్టి కూడా నిలబడతాం, మీ నిర్బంధ కాండకు మేము భయపడమని చెప్తూ మరో ఝాన్సీ లక్ష్మీబాయి లాగా సాహసోపేతమైన దృశ్యాలను చూపెడుతూ మేము నిజమైన వికసిత భారత్కు సిగ్నేచర్ హోల్డర్లం అంటూ జెన్జీ చూపెడుతోంది. మీరు సోషల్ మీడియా ద్వారా ఇప్పటిదాకా బలమైన నరేటివ్లతో సమాజాన్ని ప్రభావితం చేస్తూ శాసిస్తూ వచ్చారు. సమాజంలో కన్వర్జేషన్ ఇక అదే సోషల్ మీడియా లాంగ్వేజ్లో మీకు సమాధానం చెప్తామని పెద్ద ఎత్తున ఇన్ని రోజులుగా మీకు బలమైన ప్రభుత్వ రాజకీయ పార్టీ అనుకూల గోధీ మీడియా సోషల్ మీడియా ప్రచారాన్ని ఛేదిస్తూ తమ అద్భుతమైన సృజనాత్మకతతో రీల్స్ పెడుతూ భీములు చేస్తూ ఈ కన్వర్జేషన్ ను కంప్లీట్ గా డామినేట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి మేల్కొనేలా చేసి మీకు మంత్రులకు హితబోధ చేసే స్థాయికి తీసుకొచ్చిందంటే జెన్జీ యొక్క ప్రభావం ఏంటి? ఎవరి మాట వినని నరేంద్ర మోడీ చివరకు తన కేంద్ర మంత్రుల్ని కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు పంపించేలా చేసి చివరకు తాను జవాబుదారిని అవుతాను అని రేపో మాపో ఇక ధర్మేంద్ర ప్రధాన్ తొలగించడం ఒకటే మిగిలింది. అది కూడా చేసిన ఆశ్చర్యపడాల్సిన లేదు. ఈ స్థాయికి దేశ ప్రధాని ఇన్విన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ చలించరు ఎవరి ఒత్తిడికి అన్న ప్రైమ్ మినిస్టర్ను దిగి వచ్చేలా చేసి మీరు ఎప్పుడన్నా చూసారా నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియో పెట్టడం? సో అర్ధరాత్రి వీడియో పెట్టేలా చేయగలిగేది కదా జెన్జీ, మేల్కొనేలా చేయగలిగింది కదా రాత్రంతా. సో ఆ మేరకు జెన్జీ యొక్క అపూర్వమైనటువంటి ఉద్యమం కదా. ఏ రాజకీయ పార్టీ అండదండ లేకపోయినా, ఎవరు బడా రాజకీయ పార్టీకి ఉన్నన్ని వనరులు లేకపోయినా, పెద్ద ఎత్తున ప్రజల ప్రభుత్వ నిర్బంధం ఉన్నా, మీకు 16 మెట్రో స్టేషన్లను మూసేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎవరిని ఢిల్లీకి రాకుండా చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినా కూడా లక్షల సంఖ్యలో తమంతట తామే ఏ నాయకుడితో సంబంధం లేకుండా సమీకృతమవుతున్న జెన్జీ ఉద్యమం నిజమైనటువంటి ప్రజా ఉద్యమం కదా.